అభిషేక్ నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఇప్పటివరకైతే మన ఛానల్ ఇట్లాంటి వీడియో అయితే రాలేదు. ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ల్యాప్టాప్ అనమాట. యూజువల్గా మీరు చూడొచ్చు ఏసూస్ నుంచి ఒక ల్యాప్టాప్, బట్ మీకు వెరీ రీసెంట్ వీడియోలో చెప్పాను. ఎస్, ఇది మనకి డ్యూయల్ స్క్రీన్ ల్యాప్టాప్ అనమాట. సో బెనిఫిట్ ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యూసేజ్ అయితే చేయొచ్చు. మనం డ్యూయల్ స్క్రీన్ అయితే ఉంటుంది, చూడొచ్చు మీకు ఇక్కడ. సో డ్యూయల్ స్క్రీన్ ల్యాప్టాప్ అనమాట. అండ్ దీని ప్రత్యేకతలు ఏంటి, ఎలా యూజ్ చేయొచ్చు ఏంటి, వీడియోలో అంతా దీని గురించే ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. డ్యూయల్ స్క్రీన్ విత్ రిమూవబుల్ కీబోర్డ్ అండ్ టచ్ ప్యాడ్ కూడా దీనికే ఉంటుంది. అండ్ ఫస్ట్లీ ఇది మనకి ఇంటెల్ ఈవో సర్టిఫైడ్. ఇక్కడ మనకి ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ అని రాసి ఉంటుంది. సో ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ అని మీకు తెలిసింది, బ్యాటరీ బ్యాకప్, మంచి పోర్ట్స్ అండ్ మంచి వెబ్ కెమెరా, ఇన్స్టెంట్ వేకప్, ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ యాజ్ యూజువల్గా ఉంటాయి. అండ్ ఆ తర్వాతకి డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సేమ్ లైక్ అన్ని ఏసూస్ జెన్ బుక్ సిరీస్ ఉన్నట్టే ఉంటుంది టాప్లో. అండ్ బాటమ్ కూడా మీరు డిజైన్ అయితే చూడొచ్చు. సో ఓవరాల్గా డిజైన్లో భాగంగా మనం ఇక్కడ చూసినట్లయితే కిక్ స్టాండ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే కిక్ స్టాండ్ మనం 70 degrees వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా మీరు పెట్టుకొని ల్యాప్టాప్స్ అయితే పెట్టుకోవచ్చు. డ్యూయల్ స్క్రీన్ మనం యాక్సెస్ చేయడానికి, అండ్ లేదంటే మీరు డెస్క్టాప్ మోడ్ అని కానీ, లేకపోతే ల్యాప్టాప్ మోడ్ కానీ, డ్యూయల్ స్క్రీన్ మోడ్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్లో మీరు ఇలా సింపుల్గా ఇలా పెట్టి యూజ్ అయితే చేయొచ్చు. ఈ కిక్ స్టాండ్ ఏదైతే ఇచ్చారో దానివల్ల చాలా యూజ్ అయితే ఉంది. డిజైన్లో భాగంగా అదొక మంచి విషయం. అండ్ ఇక రిమైనింగ్ థింగ్స్ అన్ని మనం ఎగ్జాస్ట్ అయితే సైడ్స్కి అయితే చూడొచ్చు. సో కూలింగ్ సిస్టమ్ కూడా బ్యాటరీ యూజ్ చేస్తామని చెప్తున్నారు. పోర్ట్స్ అని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను. పోర్ట్స్ అన్ని అయితే చూడొచ్చు. 2 Thunderbolt 4 పోర్ట్స్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఆ తర్వాత బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఆల్ మెటల్ బాడీ అంతా కూడా మీకు మెటల్ బిల్డ్తో బిల్డ్ చేశారనమాట. మిలిటరీ స్టాండర్డ్ 810 సర్టిఫికేషన్తో వస్తుంది. సో దట్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు చూసినట్లయితే దీని వెయిట్ అనేది వితౌట్ కీబోర్డ్ మనకి ఇది 1.35 kgs ఉంటుంది. వన్స్ మనం ఈ కీబోర్డ్ యాడ్ చేస్తే మనకి 1.65 kgs ఉంటుంది. స్టిల్ ఇట్స్ లైట్ వెయిట్. ఖచ్చితంగా ఈ డ్యూయల్ స్క్రీన్ టెక్నాలజీ ఇలా తీసుకొచ్చారంటే మాత్రం విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇక రిమూవబుల్ బ్యాక్లైట్ కీబోర్డ్ అయితే ఉంటుంది. సో కీబోర్డ్లో మీరు చూడొచ్చు అన్ని కీస్. అండ్ ఇది బ్యాక్లైట్ అనమాట. బ్యాక్లైట్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ మన రెగ్యులర్ కీబోర్డ్ టచ్ ప్యాడ్ ఎలా ఉంటుందో సేమ్ ఉంటుంది, బట్ కాకపోతే రిమూవబుల్ అంతే. కీస్ క్వాలిటీ కానీ కీస్ ఫీడ్బ్యాక్ కానీ చాలా బాగుంటుంది. అండ్ అలా మనకి ట్రాక్ ప్యాడ్ కూడా, గ్లాస్ ట్రాక్ ప్యాడ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. వెరీ బిగ్ ట్రాక్ ప్యాడ్ అయితే ఇచ్చారు. ట్రాక్ ప్యాడ్ ప్రెసిషన్లో కూడా నాకు ఎటువంటి ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఆ తర్వాతకి ట్రంప్ కార్డ్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే అనమాట. సో మీకు డిస్ప్లే చూడొచ్చు, డ్యూయల్ స్క్రీన్ డిస్ప్లే అనమాట. ఇందులో కూడా మనకి రెండు కూడా 14 inches ఓలెడ్ డిస్ప్లేస్ అయితే యూజ్ చేశారు. ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. ఓలెడ్ డిస్ప్లే కాబట్టి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. బ్రైట్నెస్ అనేది చాలా బెటర్గా అయితే ఉంటుంది అన్నమాట. బ్రైట్నెస్ అనేది 500 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. 0.2 milliseconds రెస్పాన్స్ టైం ఉంటుంది. అండ్ ట్రూ హెచ్డిఆర్ బ్లాక్ 500 అయితే సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. దాంతోపాటు 100% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది అన్నమాట, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. 100% DCI-P3 కలర్ గ్యామెట్. ఒకవేళ మీరు డిజైన్ వర్క్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నా సరే మీరు ఆరామ్సే దీంట్లో అయితే చేసుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా డిస్ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. చాలా బెటర్గా ఉంటుంది. సో ఈ డ్యూయల్ స్క్రీన్ ద్వారా మనం చాలా డిఫరెంట్ టైప్స్గా యూజ్ అయితే చేయొచ్చు. ఫర్దర్గా దాని గురించి మాట్లాడుకుందాం, దాని బెనిఫిట్స్ యూజెస్ గురించి. అండ్ ఆ తర్వాత ఇంకో హైలైట్ మనం మాట్లాడుకోవాల్సింది స్టైలస్. ఇందులో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు స్టైలస్ అయితే వస్తుంది. సో ఈ స్టైలస్ నార్మల్ స్టైలస్ అయితే కాదు, ప్రెజర్ సెన్సిటివ్. అంటే మీరు నార్మల్గా ఇలా టచ్ చేసి రాశారనుకోండి పల్సగా పడుతుంది. అదే మన పెన్నుని గట్టిగా ఒత్తి రాస్తే ఏమవుతుంది, తిక్కుగా పడుతుంది కదా. అలా ఇందులో కూడా మీకు ప్రెజర్ సెన్సిటివ్ అయితే ఉంటుంది. 2 buttons అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఒకటి ఎరేజర్ ఉంటుంది, ఒకటి సెలక్షన్కి అయితే ఉంటుంది అన్నమాట. సో బటన్స్ కూడా ఉంటుంది. ఇది యూజ్ చేయడం మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ప్రెసిషన్ కానీ మీకు ఎవ్రీథింగ్ కూడా చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఆరామ్స్ మీకు నచ్చిన నోట్స్ రాసుకోవచ్చు. అండ్ నార్మల్గా కూడా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఈ స్టైలస్ అనేది 2.0 అనమాట వెళ్ళేది. రీసెంట్గా మనం జెన్ బుక్ సిరీస్లో వేరే దాంట్లో కూడా మనం ఈ స్టైలస్ అయితే చూసాం. అండ్ ఆ తర్వాతకి స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. ట్యూన్ బై హార్మన్ కార్డన్ అండ్ డాల్బీ అట్మాస్ సౌండ్తో వస్తుంది. ఒకసారి ఆడియో శాంపిల్ వినండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో విన్నారు కదా, ఆడియో క్వాలిటీ అనేది బాగుంది. ఖచ్చితంగా బేస్ అయితే మీకు వినడానికి అయితే ఉండదు, బట్ ఆడియో క్వాలిటీ కానీ వాల్యూమ్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా బెటర్గా అయితే ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఆ తర్వాతకి ఇక డ్యూయల్ స్క్రీన్. అసలు వీళ్ళు డ్యూయల్ స్క్రీన్ ఇచ్చారు కదా, అసలు దీని ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఇప్పుడు ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, మల్టిపుల్ స్క్రీన్స్ పెట్టుకోవాలనుకుంటే వీళ్ళది యాప్ అయితే ఉంటుందన్నమాట, ఎక్స్పర్ట్ యాప్ అని, స్క్రీన్ ఎక్స్పర్ట్ అని. సో అందులో ఎవ్రీథింగ్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. 4 విండోస్ లాగా పెట్టుకోవచ్చు, లేదా 2 windows లాగా పెట్టుకోవచ్చు. అండ్ మీరు ఒకవైపు
వైపు వాడుకుంటూ ఇంకొకళ్ళు ఆపోజిట్ సైడ్ వేరే వాళ్ళకి ఇంకో సిస్టమ్ లాగా వాడుకోవడానికి ఇట్లా జస్ట్ ఇలా పడుకోబెట్టి వాడుకోవచ్చు. ఇట్లా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో అండ్ జెస్చర్స్ కూడా మనకి ఇటు ఈ టచ్ స్క్రీన్లో వచ్చేసి ఇది మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే కాబట్టి 6 ఫింగర్ టిప్స్ వరకు మనకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ జెస్చర్స్ ఉంటాయి. సపోజ్ మనం 6 ఫింగర్స్ని కనుక స్వైప్ చేసామనుకోండి, జస్ట్ కీబోర్డ్ వచ్చేస్తుంది మనకి. చూడొచ్చు మీకు కీబోర్డ్ అయితే స్వైప్ చేయగానే కీబోర్డ్ అయితే వచ్చింది. అండ్ అలానే మనకి 5 ఫింగర్స్ని స్వైప్ అప్ చేసామనుకోండి, ఇప్పుడు నేను ఒక విండో ఓపెన్ చేశాను, ఇలా 5 ఫింగర్తో స్వైప్ అప్ చేసామనుకోండి, చూడొచ్చు మనకి కింది కూడా వచ్చింది. అంటే డ్యూయల్ స్క్రీన్లో కూడా సింగిల్ విండో, లైక్ మీరు షార్ట్స్ పెట్టుకొని స్క్రోల్ చేసుకుంటూ చూడవచ్చు, ఏదైనా సరే డ్యూయల్ స్క్రీన్లో సింగిల్ విండో అయితే యూజ్ చేయొచ్చు. అలా 5 ఫింగర్స్ తోటి మనం అంటే ఇట్లా స్వైప్ అప్ చేస్తే మనకి స్ప్రెడ్ అవుతుంది, ఇలా అంటే పోతుంది అన్నమాట. అండ్ అలానే మనకి 3 ఫింగర్స్ ట్యాప్ అయితే ఉంటుంది. 3 ఫింగర్ ట్యాప్ ఇలా మీరు జస్ట్ ఇలా చేయగానే చూడొచ్చు మీకు టచ్ ప్యాడ్, మనకి ఏదైతే టచ్ ప్యాడ్ ఉంటుందో డెడికేటెడ్ టచ్ ప్యాడ్, అది ఇక్కడ మనకి వర్చువల్ టచ్ ప్యాడ్ అయితే వస్తుందన్నమాట. వర్చువల్ కీబోర్డ్, వర్చువల్ టచ్ ప్యాడ్, ఇట్లా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీని గురించి చెప్పుకుంటూ పోతే మాత్రం మనకి ఇవాళ టైం సరిపోదు అనమాట. అన్ని ఫీచర్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ బాగానే ఉన్నాయన్న. వాట్ అబౌట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం అక్కడ కూడా కాంప్రమైజ్ కావలేదు. ఇందులో వేరియస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉన్నాయి, Ultra 5 నుంచి Ultra 9 వరకు. బట్ రైట్ నో మన దగ్గర ఉన్నది వచ్చేసి Ultra 9 వేరియంట్ అనమాట. సో మీకు Ultra 9 వేరియంట్ ఇది 185H అనమాట. మీకు దగ్గర 1.5 GHz వరకు మీకు క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ 16 కోర్స్ ఉంటే 22 థ్రెడ్స్ అయితే మనకి చూడడానికి అయితే ఉంటుందన్నమాట. సో వెరీ పవర్ఫుల్ అండ్ ఇంటిగ్రేటెడ్గా ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు, IGPU అనేది. అండ్ LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు. ర్యామ్ కూడా మీకు 16GB 32GBలో ఉంటాయి. వాటిని బట్టి ప్రైసెస్ అని మీకు ఫర్దర్గా చెప్తాను. 7467 MHz హై ఫ్రీక్వెన్సీ ర్యామ్ అయితే యూజ్ చేశారు. అండ్ SSD వచ్చేసి మనకి 1TB Gen 4 NVMe SSD అయితే యూజ్ చేశారు. ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు పర్ఫార్మెన్స్లో. బట్ ఎనీవే ఇక్కడ మీకు కొన్ని బెంచ్ మార్క్స్ చూపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మన సినీబెంచ్ 2024 స్కోర్స్ కనుక చూసినట్లు మనకి సింగిల్ కోర్ వచ్చేసి 106 వస్తే, మల్టీ కోర్ మనకి 509 అయితే వచ్చింది. అండ్ గీక్ బెంచ్ 6 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్ వచ్చేసి మనకి 2520 వస్తే, మల్టీ కోర్లో మనకి 13,299 అయితే వచ్చింది. అండ్ PC Mark 10 స్కోర్స్, దీన్ని బట్టి దీని సత్తా ఏంటో మీకు అర్థమైపోతుంది. 7084 అయితే వచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్ స్కోర్. బట్ అంతే డబ్బులు తీసుకుంటారులేండి వీళ్ళు, దట్ ఈస్ సెకండరీ థింగ్. బట్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అనేది మీకు ఇది ఆఫర్ అయితే చేస్తుంది. అండ్ వెబ్ కెమెరా విషయానికి వచ్చినా సరే, వెబ్ కెమెరా అనేది మనకి ఇక్కడ 1080p FHD వెబ్ కెమెరా అయితే యూజ్ చేశారు. నేను సేమ్ లైటింగ్ కండిషన్లో మీకు వెబ్ కెమెరా యూజ్ చేసి అయితే చూపిస్తాను మీకు, సో ఎలా వస్తుంది అనేది. గాయస్ ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అది వెబ్ కెమెరా నుంచి వస్తుంది. ఇది ఫుల్ HD IR వెబ్ కెమెరా అనమాట. 3D నాయిస్ రిడక్షన్ అయితే ఉంటుందన్నమాట. దానివల్ల IR కెమెరా కాబట్టి మీకు ఆబ్వియస్గా విండోస్ హెలో ఫీచర్స్ ఇట్లాంటివి ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి సేమ్ ఏ ఫీచర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మనకి ఆటోమేటిక్ ఫ్రేమింగ్ ఉంటుంది, ఐ కాంటాక్ట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ మార్చుకోవచ్చు, ఇట్లాంటి అన్ని కూడా ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే ఉంటుంది. మైక్రోఫోన్ క్వాలిటీ కూడా ఎలా ఉందనేది ఇక్కడ నుంచి అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. సో చూసారు కదా, అది వెబ్ కెమెరా క్వాలిటీ. వెబ్ కెమెరా క్వాలిటీ కూడా చాలా బెటర్గా అయితే ఉంది. సో ఎక్కడ ఇష్యూ అయితే లేదు, ఇన్ఫాక్ట్ చాలా బెటర్ అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి మనకి 75 వాట్ బ్యాటరీ యూజ్ చేస్తారు. వీళ్ళు క్లైమ్ చేయడం 13 hours అంటున్నారు. బట్ రెగ్యులర్ యూసేజ్ నా యూసేజ్లో చెప్తున్నాను నేను. బేసిక్గా మీరు ఓన్లీ యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోస్ ప్లే చేసి వైఫై మీద యూట్యూబ్ ప్లే చేస్తూ వదిలేస్తే నాకు 7 గంటలు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. కంటిన్యూస్గా దగ్గర 50-60% బ్రైట్నెస్లో అయితే వచ్చింది. గుర్తుపెట్టుకోండి, సింగిల్ స్క్రీన్ యూసేజ్ అంటే ఈ కీబోర్డ్ పెట్టి సింగిల్ స్క్రీన్ యూసేజ్. ఒకవేళ మీరు డ్యూయల్ స్క్రీన్ యూజ్ చేసినా లేదంటే హెవీ టాస్క్లు చేసినా సరే నేను చెప్పినంత కూడా మీకు రాకపోవచ్చు. బట్ వీళ్ళు క్లెయిమ్ చేసినంత అయితే రాదు, కానీ 7 hours అయితే ఖచ్చితంగా మీకు మినిమం టు మినిమం అయితే ఈ ఒక్క స్క్రీన్ మీద మీకు అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా ఈ ల్యాప్టాప్ యొక్క హైలైట్స్. డ్యూయల్ స్క్రీన్, టచ్ స్క్రీన్, స్టైలెస్ సపోర్ట్, రిమూవబుల్ కీబోర్డ్ అండ్ OLED డిస్ప్లే, మంచి క్వాలిటీ డిస్ప్లే, మంచి పర్ఫార్మెన్స్, ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి. బట్ ఇవన్నిటితో పాటు వీళ్ళు ఎక్కువగానే మన దగ్గర నుంచి పారితోషికం ఏదో అంటారు దాన్ని, అదైతే తీసుకుంటారు. సో వాటి రేట్లు వచ్చేసి మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను, చూడొచ్చు. మీకు Ultra 5 ప్రాసెసర్ కాస్ట్ అండ్ 16GB 32GB అండ్ Ultra 7 Ultra 9 ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద అయితే ప్రైసెస్ ఉన్నాయి కదా, ఇవి వీటి ప్రైసెస్ అయితే. ఒకవేళ మీకు డబ్బులు మాకు మ్యాటర్ కాదురా భయ్, మాకు ప్రీమియంనెస్ కావాలి, మంచి యూనిక్ ల్యాప్టాప్ కావాలి, యూనిక్ డ్యూయల్ స్క్రీన్ది కావాలి అనుకుంటే మాత్రం దెన్ మీరు దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. సో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీకు నచ్చిన వేరే మీరు కస్టమైజ్ చేసుకొని మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.